టీఎస్పీ ఛానల్ మాటే మంత్రం ప్రేక్షకులకి పునఃస్వాగతం. ఈ కార్యక్రమంలో మనం కొన్ని విషయాల్ని చర్చించుకుందాం. వాగ్భూషణం అంటారు మన పెద్దలు. అంటే మాటే మంత్రమా. నీ జీవితాన్ని మార్చేది, నీకు కొత్త బంగారు లోకాన్ని ఇచ్చేది కూడా నీ మాటే. మన జీవితాల్ని మార్చేది, కొత్త బంగారు లోకాన్ని ఇచ్చేది కూడా మన మాటే. మాటల్లో విద్యార్థులు మాటలు మాట్లాడారనుకోండి, ఆ మాటలు రాతలుగా రాశారనుకోండి, వాళ్ళకి పరీక్షల్లో మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తాయి. అదే ఇంటర్వ్యూలో మన మాటలు ఉద్యోగాన్ని ఇస్తాయి. ఇక సమాజంలో మన మాటలు మంచి జీవితాన్ని మనకిస్తాయి. నీ నోట కోటి రతనాల మూట అంటారు పెద్దలు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో క్రైస్తవం ఉంది. వాళ్ళ మత గ్రంథం బైబిల్. ఆ బైబిల్ ఒక వాక్యం చెప్తుంది, వాక్యము నుండి సృష్టి పుట్టెను అని. వాక్యము నుండి సృష్టి పుట్టెను అంటే మాటకి ఎంత బలమైన అర్థాన్ని ఒక మత గ్రంథం ఇస్తుందో ఆలోచించండి. మాటకి ప్రధానంగా 3 లక్షణాలు ఉండాలి. ఒకటి, అబద్ధం కాకూడదు. 3 లక్షణాలు. ఒకటి, అబద్ధం కాకూడదు. 2, ఆ మాట మాట్లాడడం అవసరమే ఉండాలి. మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ మాట మాట్లాడడం అవసరమే ఉండాలి. హితం మనోసరిచ అన్నారు పెద్దలు. హితం మనో హరిచ అన్నారు పెద్దలు. అంటే మాట సౌమ్యంగాను స్పష్టంగాను అవతల వారు మెచ్చుకునే విధంగానూ ఉండాలి. ఏం చెప్పావు అన్నదానికన్నా ఎలా చెప్పావు అన్నదే ముఖ్యం. మాటే మంత్రమా. అందుకే మాటల్ని వజ్రాల్లో వాడాలి. ఇక ఈ వేదికలో ఒక విషయాన్ని మనం చర్చించుకుందాం. ఎంతసేపు మాట బాగుండాలి అనుకుంటూ సాగిపోతున్నాం. కానీ కొన్ని మాటలు బాగోవు. కానీ ఆ అవమానకర మాటల నుంచి ఒక ఛాలెంజ్గా తీసుకుని దాన్ని ప్రేరణగా కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ ఒక ఛాలెంజ్, ఒక అవమానం కూడా ఛాలెంజ్ అవుతుంది. మనిషిని రెచ్చగొడతాయి. ఆ అవమానం, ఆ ఛాలెంజ్ని మనం తీసుకుని కుమిలిపోతున్నాం అనుకోండి, సామాన్యుల్లా మిగిలిపోతాం. అదే పోన్లే ఓ ఖండించేసి వదిలేద్దాం అనుకున్నాం అనుకోండి, ఒక మధ్యముడిగా మిగిలిపోతాం. ఆ మాటల నుంచి ఆ మాటలను ప్రేరణగా పొంది వాటిని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం అనుకోండి, ఒక అసామాన్యుడిగా నిలిచిపోతాం. ఇప్పుడు 2 విషయాల్ని మనం చర్చించుకుందాం. ధ్రువుడు ఒక పురాణ ఇతిహాసాల్లో ఒక క్యారెక్టర్. ఇక్కడ ధ్రువుడు చిన్నప్పుడు సింహాసనం మీద కూర్చున్న రాజైన వాళ్ళ తండ్రి తొడల మీద కూర్చోవడానికి ప్రయత్నం చేస్తాడు. చేసినప్పుడు వారి సవతి తల్లి అతని పట్ల అవమానకరంగా మాట్లాడుతుంది. వెంటనే అతని అవమానాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని నారద మహాముని యొక్క ఆశీస్సుల చేత ఒక మహామంత్రాన్ని పొంది మహావిష్ణువు గురించి విపరీతమైన తపస్సు చేస్తాడు. అతి చిన్న వయసులో అంత మహాతపస్సు చేసిన తపస్శీలి ధ్రువుడికి మహావిష్ణువు ప్రత్యక్షమై, ఏంటి బాలక అని అడిగితే, నాకు రాజ్యము వ్యవహారము అని అతను ఏదైతే అవమానం పడ్డాడో అదే విషయం మాట్లాడితే మహావిష్ణువు అంటాడు, నీకు రాజ్యము ఇవన్నీ ఎందుకు, నిన్ను నక్షత్రాల్లో ఒక ప్రధాన నక్షత్రంగా నిన్ను నిలుపుతాను అని వరం ఇస్తాడు.
అప్పటి నుంచి ధ్రువతార అంటాం మనం. ధ్రువుడు ఒక మహత్తారగా వెలిశాడు. ఇక్కడ ఒక అవమానాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాడు కాబట్టి అతను ఒక అసామాన్యుల్లాగా ఒక ధ్రువతారగా నిలిచిపోయాడు. ఇదే మరో సందర్భాన్ని మనం తీసుకుంటే ఎన్టీ రామారావు గారు మనందరికీ తెలుసున్న వ్యక్తి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. వారిని ఒక మిత్రుడు ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లి ఈయన మహానటుడు అండి, వీరికి ఎమ్మెల్సీ పదవిస్తే బాగుంటుందని చెప్పి ఆ రాజకీయ నాయకుడితో చెప్పగానే ఆ రాజకీయ నాయకుడు ఒక నవ్వు నవ్వి, బళ్ళుని ఒక నవ్వు నవ్వి, మొహానికి రంగులేసుకునే వాళ్ళని పదవులు ఇస్తే ఆ యొక్క అసెంబ్లీలు అదేవిధంగా కౌన్సిల్లో పరువు పోతుందని చెప్పి ఒక అవమానకరంగా ఒక మాట మాట్లాడతాడు. అంతే, ఎన్టీ రామారావు గారు ఆ అవమానకరమైన మాటని ఒక ఛాలెంజ్గా తీసుకుంటాడు. 9 నెలల తర్వాత అతను పార్టీ పెట్టాడు. యావత్ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక్కడ ఆయన ఇచ్చిన నినాదం ఒకటే, తెలుగువారి ఆత్మగౌరవం. తెలుగువారి ఆత్మగౌరవం అనే ఒక మాట నుంచి పుట్టిందే తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా చేశారు. తెలుగువాడు, ఆంధ్రుల 6 కోట్ల ఆంధ్రుల అభిమాన హక్కు అని చెప్పి నినదించిన మహా అసామాన్యుడు శ్రీ ఎన్టీ రామారావు గారు. ఇలా అవమానకరమైన మాటలను కూడా మనం ఛాలెంజ్గా తీసుకుంటే, వాటిని మనం ప్రేరణ పొందితే, ఆ ప్రేరణ మాటే మంత్రమా? కొన్ని మాటలు అలా ప్రేరణ కూడా కలిగిస్తాయి. అది అసామాన్యుల విషయంలో. కాబట్టి మాటే మంత్రమా? తిరిగి మరో వేదిక మీద కలుద్దాం. నమస్కారం.